ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు. బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15 వచనాలను చదువుకుందాం. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. 16వ వచనం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు చదువుకున్నట్లయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనకి శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుడే ఈ సమస్యలు పెట్టాడు, ఈ కీడుకు కారణం దేవుడే అని అనకూడదు అనేసి ఇక్కడ యాకోబు గారు ఈ పత్రిక ద్వారాగా మనకి తెలియజేస్తున్నారండి. అయితే ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఎందుకు వస్తాయి అంటే 14వ వచనం చూసినట్లయితే, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరుల కొల్పబడిన వాడే శోధింపబడును. అంటే ప్రతి వాడును అంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు కారణం ఏంటి? దురాశ, అత్యాశ అన్నమాట. మరి అనేక రకమైన కోరికలను బట్టి అత్యాశలకు వెళ్ళిపోయి లేనిపోని సమస్యల్లో మనిషి పడిపోతున్నాడు అనమాట. చూడండి, 15వ వచనంలో చూసినట్లయితే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. దురాశ అంటే అత్యాశ, అమితమైన కోరికలు అనమాట. ఒక కోరిక కలిగి అది గర్భమును ధరించి, అంటే చాలామందికి అనేక రకాలైన కోరికలు ఉంటాయి అనమాట. ఆ కోరికలను ఎలాగైనా తీర్చేసుకోవాలని కడుపులో పెట్టేసుకుని ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతారు. అలా సిద్ధపడిపోవడంలోనే తెలవకుండానే పాపంలో మనిషి పడిపోతున్నాడు అనమాట. అందుకనే దురాశ గర్భమును ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారండి, ఈ దురాశల వల్ల, ఈ అత్యాశల వల్ల మనిషి పాపాలలో పడిపోతున్నాడు. ఆ పాపము ఇంకా పరిపక్వము, ఆ పాపము ఇంకా విస్తరించేసి చివరికి మరణము పాలు అయిపోతున్నారనమాట. అంటే ఈ పాపానికి చోటు ఇవ్వకూడదు. పాపానికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? సాతానికి చోటు ఇచ్చినట్లే. పాపంలో పడేసేది ఎవరు? అపవాది. అందుకని ఇక్కడ అంటున్నాడు 16వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. మోసం చేసేవారు ఎవరు? అపవాది అనమాట. అపవాది, అబద్ధానికి జనకుడు, మోసం చేసేవాడు. కాబట్టి అమితమైన కోరికల వల్ల మోసపోకండి. మీలోకి వ్యర్థమైన కోరికలు వచ్చిన, అత్యాశ కలిగిన, దురాశ కలిగిన మీరు వెంటనే దేవుని వాక్యంతో మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. పాపానికి చోటు ఇవ్వద్దు. బైబిల్ గ్రంథంలో మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వలు ఏం చేశారు? పాపానికి చోటిచ్చారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. వాళ్ళలోకి అత్యాశ వచ్చింది. దేవుడు తినొద్దన్న ఫలాన్ని దేవుడు తినొద్దని చెప్పారు, అది తినొద్దన్నారు.
తినొద్దన్నప్పుడు అది తింటే దేవదూతల్లా మారిపోతారు అని అపవాది ఆకర్షణ కల్పించి ఆకర్షణీయమైన మాటలు చెప్పి హవ్వమ్మను మోసం చేసినప్పుడు ఆ యొక్క అత్యాశ తనలోకి వచ్చింది, హవ్వమ్మలోకి. అది తన రానివ్వకుండా అక్కడే తృణీకరించి ఉంటే హవ్వమ్మ మరి చాలా ఈరోజు బాగుండేదన్నమాట. కానీ ఆశ కలిగింది, కోరిక కలిగింది, ఒక కోరిక కలిగింది. ఆ పండు తింటే దేవునితో సమానంగా అయిపోతాం, దేవదూతల్లా మారిపోతాం అన్న ఒక ఆశ, ఒక కోరిక కలగడం వల్ల అపవాది మాటల్లో పడి మోసపోయింది హవ్వమ్మ. అదే మాటలు మరలా హవ్వమ్మ వెళ్ళి ఆదాముకు చెప్తే ఆదాము కూడా అత్యాశతో ఆ పండును తినేశాడు, ఆదాము కూడా మోసపోయాడు. కాబట్టి ఈరోజు మనకి ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నా ప్రియ సహోదరులారా మోసపోకండి. అపవాది ఈరోజు మీలో ఏ కోరికలు ఉన్నాయో, మంచి కోరికలే ఉన్నాయో చెడ్డ కోరికలు ఉన్నాయో దేవుణ్ణి అడగండి. అలనాడు ఆదాము హవ్వలు దేవుణ్ణి అడుగుంటే దేవుడు తన బిడ్డలకి ఇవ్వకుండా ఉంటాడా? మాకు ఆ ఫలం తినాలని ఉంది ప్రభువా, మాకు కోరికగా ఉంది నాయన, మా కోరిక తీర్చండి ప్రభువా అంటే దేవుడు తీర్చకుండా ఉంటాడా అండి? తప్పకుండా తీరుస్తాడు. ఈరోజు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉంది, మరి ఈ లోక పాపాన్ని జయించి దేవుని మార్గాల్లో మనం నడుచుకుంటే జయించిన వారికి జీవజల వృక్ష ఫలాలని తినేటువంటి కృపను దేవుడు ఇస్తానని ప్రకటన గ్రంథంలో రాయించారు. కాబట్టి మన కోసం జీవ వృక్ష ఫలాన్ని, ఆ ఫలాలను మనకు సిద్ధంగా దేవుడు ఉంచాడండి. మనిషి కోరికలను దేవుడు తీరుస్తాడండి. మనకి ఏ కోరికలు కలిగినా, ఏ ఆశలు కలిగినా మనం దేవుని మీదే ఆధారపడాలి కానీ దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవునికి దూరం అయిపోయి మనం పాపంలో పడిపోకూడదండి. అపవాదికి చోటు ఇవ్వకూడదండి. అపవాది ఆకర్షణకు లొంగిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ కోరికలు ఉన్నాయో ఈరోజు దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడండి. దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపనేరడు. ఈరోజు మనిషికి వచ్చిన కోరికలను బట్టి, ఆ యొక్క ఆశలను బట్టి వాళ్ళ సొంత ప్రయత్నాలు చేసేసుకుని సమస్యల్లో చిక్కుకుపోయి ఈరోజు దేవుడిని అంటున్నారనమాట. దేవుడు ఎందుకు మాకు ఇన్ని సమస్యలు పెడుతున్నాడు, దేవుడు మమ్మల్ని ఎప్పుడు ఈ సమస్యల నుంచి విడిపిస్తాడు అని దేవుడి మీద నిందలు వేసేస్తున్నారు. కానీ ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరుచుకుని ఆలోచించండి, సమస్యలకు ఎవరి కారణం? దేవుడు కారణమా? దేవుడికి విరుద్ధమైన పనులు మీరు ఏం చేశారు? దేవుని మాటకు లోబడి మీరు నడుచుకుంటున్నారా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడలా నీ పంట ఫలం దీవించబడుతుంది, నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ పిండ పిసుకు తొట్టెయు, నీ గంపయు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. అనేక దీవెన వర్షాలు అక్కడ దేవుడు కుమ్మరిస్తున్నాడండి. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ నువ్వు దీవెనలు పొందుకోకుండా నువ్వు సమస్యల్లో చిక్కుకుపోతున్నావు, నువ్వు ఆశీర్వదించబడతలేదు అంటే దానికి కారణం ఏంటి? దేవునికి ఇష్టం లేని విరుద్ధమైనటువంటి హేయమైన క్రియలు నీలో ఏమన్నా ఉన్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుణ్ణి అనకండి. దేవుణ్ణి అనే ముందర ఈ సమస్యలకు ఏంటి కారణం, నేనేం చేశాను అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకొని మరి ఆ తప్పుదాలను బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి దేవుణ్ణి బ్రతమాలుకొని పశ్చాత్తాపడి ఆ తప్పుదాలను విడిచిపెట్టి దేవుని మార్గంలో నడుచుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి, ఆ ఇరుకుల నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ యొక్క సమయంలో అట్ట ఆలోచనతో ఉన్నారో, ఎవరైతే తప్పిదాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి బిడ్డల యొక్క సమస్యలన్నింటినీ దేవుడు తొలగించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కాబట్టి మీకు ఏ కోరికలు వచ్చినా, ఏ ఆశలు కలిగినా దేవుణ్ణే అడగండి. అప్పుడు దేవుడికి తెలుసు మీ యొక్క కోరికలు, మీ ఆశలు అవి సరైనవా కావా. నన్ను అడిగిన బిడ్డలకి నేను అవి ఇవ్వాలా, ఇస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అని మన దేవుడు ఆలోచించి మనం అడిగిన దాంట్లో ఏదైనా, మన కోరికల్లో ఏదైనా తేడా ఉంటే ఆయన సరిచేసి, ఆ తేడా ఏమిటో మనమే తెలుసుకునేలాగా చేసి అప్పుడు దేవుడు మనకి ఇస్తాడండి. ఏది ఇవ్వాలో అది ఆయన ఇస్తాడనమాట. కాబట్టి దేవుడు మనం అడిగింది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం చెల్లించుకోవాలి. దేవుడు మనకి ఇస్తే దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం అడిగింది సరైందే కాబట్టి మనకు దేవుడు ఇది ఇచ్చాడని మనం దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని సాక్షార్థంగా మనం నిలబడాలండి. ఒకవేళ మనం అడిగింది దేవుడు మనకి ఇవ్వకపోతే, మనం అడిగింది సరైంది కాదు కాబట్టి దేవుడు నన్ను తప్పించాడు, నేను అడిగింది ఇవ్వలేదు. ఒకవేళ అడిగితే నాకు ఈ నష్టం కలిగేదేమో, అందుకునే నాకు ఇది దేవుడు ఇవ్వలేదు అని మనం తెలుసుకోవాలండి. అలాంటి జ్ఞానము, గ్రహింపు మనం పొందుకోవాలి. అటువంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటేనే మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు బైబిల్ చదువుతూ దేవుని వాక్యాన్ని చదవండి. అందుకని కీర్తనాకారుడైన దావీదు కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయించాడు కదండి, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే దివారాత్రము మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి కృతజ్ఞత కలిగిన వారమై మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్టి కృపలో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. మరి తెలుసుకున్నారు కదండి, ఏ ఆశలు, ఏ కోరికలు వచ్చినా దేవుని మీద ఆధారపడండి. మీ సమస్యలను, మీ ఇబ్బందులను, మీ ఇరుకులను తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుడిని అనకండి, సమస్యలను బట్టి దేవుడే నాకు ఈ సమస్యలు పెట్టాడని ఎప్పుడు అనకండి. అలాగే మీ సమస్యలను బట్టి దేవుణ్ణి అడగండి. కాబట్టి ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ ఇరుకులున్నా దేవుని మీద ఆధారపడదాం. మనలో ఉన్న లోపాలను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మీద ఆనుకుని దేవుణ్ణి అడిగి మన సమస్యల నుంచి విడుదల పొంది దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాము. అట్టి కృపలో దేవుడు ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.